వెల్కమ్ టు ర్యాపిడ్ ఎన్ఆర్ఐ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. H-1B వీసాలు, గ్రీన్ కార్డులు ఆశావాహుల కళలపై నీళ్లు చల్లేలా తాజాగా నిర్ణయం తీసుకున్నారు. EB-5 అన్ రిజర్వ్డ్ కేటగిరీ కింద వాటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు కటాఫ్ను 6 నెలల పాటు తగ్గించింది ట్రంప్ సర్కార్. దీన్ని 2019 నవంబర్ 1 నుంచి 2019 మే 1కి మార్చింది. EB-5 కేటగిరీలో భారతీయుల నుంచి డిమాండ్ అధికంగా ఉందన్న సాగుతో ఈ నిర్ణయం తీసుకుంది. మే నెలకు సంబంధించి విడుదల చేసిన వీసా బులెటిన్లో అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ఈ మేరకు పేర్కొంది. దాంతో చాలామంది భారతీయులు EB-5 కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులుగా మారారు. నెలవారీ బులెటిన్లో విదేశాంగ శాఖ పేర్కొనే తుది కార్యాచరణ తేదీలు చాలా కీలకం. వీసా, గ్రీన్ కార్డ్ దరఖాస్తును ప్రాసెసింగ్ నిమిత్తం US సిటిజన్షిప్, USCIS పరిగణలోకి తీసుకోవాలంటే అవి బులెటిన్లో పేర్కొన్న తేదీ కంటే ముందువి అయి ఉండాలి. చైనాకు మాత్రం EB-5 కటాఫ్ను మార్చకపోవడం విశేషం. విదేశాల్లో ఉన్నత విద్యపై భారతీయ విద్యార్థులకు మక్కువ తగ్గింది. ప్రస్తుతం విదేశాలకు వెళ్లే ఇండియన్ స్టూడెంట్స్ సంఖ్యలో తగ్గుముఖం కనిపించింది. ఇలా జరగడం 5 ఏళ్లలో తొలిసారి కావడం విశేషం. ముఖ్యంగా కెనడా, అమెరికా, యూకేల్లో వీసా తిరస్కరణలు కూడా కారణం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 2024లో ఈ 3 దేశాల నుంచి భారతీయ విద్యార్థులకు లభించే స్టూడెంట్ వీసాల్లో 25% తగ్గుముఖం పట్టాయి. ఇక కెనడాకి వెళ్లే వారి సంఖ్యలో 32% తగ్గగా, అమెరికాకి వెళ్లే వారి సంఖ్య 34% పడిపోయింది. ఇక యూకేకి వెళ్లే వారి సంఖ్యలో 25% తగ్గుదల కనిపించింది. ముఖ్యంగా కెనడా, యూకే దేశాలు విద్యార్థి వీసాలపై పరిమితులు విధించడం ఈ పరిస్థితికి కారణంగా కనిపించాయి. గత 10 ఏళ్లలో ఈ 3 దేశాల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య అత్యంత వేగంగా పెరిగింది. ఒక దశలో చైనా విద్యార్థులను వీరు దాటేశారు. ఇప్పటికే ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు వెళ్ళి అక్కడ స్థిరపడాలని చూసే వారిని మరోసారి హెచ్చరించింది. అక్కడ సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు ఉండాలని చూస్తే అందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అక్రమంగా తమ దేశంలో స్థిరపడాలని చూసే వారిని అప్రమత్తం చేస్తూ ముందస్తు హెచ్చరిక జారీ చేస్తుంది. ఇక ఇక్కడ ఉన్న విదేశీ పౌరులు ఎవరైనా సరే 30 రోజులు దాటితే అమెరికా ప్రభుత్వం నమోదు తప్పనిసరి. ఒకవేళ అలా జరగకపోతే భారీ జరిమానాలే కాదు, జైలు శిక్షను కూడా చూడాల్సి వస్తుందని ట్రంప్ ఆధ్వర్యంలోని హోమ్లాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్లో ఒక ట్వీట్ కూడా చేసింది. దయచేసి ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపోండి, మీకు మీరుగా స్వచ్ఛందంగా అమెరికా నుంచి వైదొలగండి అంటూ స్పష్టం చేసింది. అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు ఇన్నాళ్లు కఠిన నిబంధనలు అమలు చేస్తూ వచ్చిన అమెరికా ప్రభుత్వం తాజాగా వారికి ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎవరైతే స్వచ్ఛందంగా అమెరికా వీడి తమ స్వదేశానికి వెళ్ళిపోతారో వారికి విమాన టికెట్లతో పాటు కొంత ఆర్థిక సహాయం కూడా చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దేశం నుంచి అక్రమ వలసదారులను వెళ్లగొట్టమే తమ ప్రథమ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే సముచితమని భావిస్తే వారు చట్ట పద్ధతిలో వెనక్కి తిరిగి రావడానికి అనుమతిస్తామన్నారు. ఇక స్వీయ బహిష్కరణకు తుది ఉత్తర్వులు పొంది కూడా 30 రోజులు దాటి అమెరికాలో నివసిస్తున్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రోజుకు $998 జరిమానాగా విధిస్తామని ఇటీవల అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. ఈ సందర్భంగా స్వీయ బహిష్కరణ వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులు వివరించారు. స్వతహాగా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలనుకునే వారికి సాయం అందిస్తామని చెప్పారు. ఇక తమ దేశాలకు వెళ్లే క్రమంలో ఛార్జీలను భరించలేకపోతే సబ్సిడీ విమాన సర్వీస్కు కూడా అర్హులవుతారని అధికారులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన నుంచి బిజీగా ఉన్న ట్రంప్ కాస్త రిలాక్స్ అయ్యారు. ఫ్లోరిడాలోని మియామిలో నిర్వహించిన అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ UFC 314 కార్యక్రమానికి హాజరయ్యారు. తన టీంలోని కీలక సభ్యులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ఆయన తిలకించారు. అభిమానులు ట్రంప్ క్యాపులు ధరించి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్రంప్ తన స్టైల్లో అభిమానులతో కలిసి డ్యాన్స్ చేశారు. పిడికిలి బిగించి అందరినీ ఉత్సాహపరిచారు. ఆయనతో పాటు ఎలన్ మస్క్, రాబర్ట్ F. కెనడీ జూనియర్, కాష్ పటేల్, మార్కో రూబియో, తులసి గబార్డ్, ట్రంప్ మనవరాలు కాయ్ ట్రంప్ తదితరులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఇక దీనిపై నెటిజన్లు స్పందిస్తూ అమెరికాకు మళ్లీ స్వర్ణయుగం వచ్చిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు JD వాన్స్ సతీ సమేతంగా భారత్ పర్యటనకు రానున్నారు. భార్య ఉషా చిలుకూరి వాన్స్తో కలిసి ఏప్రిల్ 21 నుంచి 3 రోజుల పాటు ఆయన భారత్లో పర్యటిస్తారని సమాచారం. అమెరికా సెకండ్ లేడీ హోదాలో ఉషా భారత్ రానుండటం ఇదే తొలిసారి. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తదితరులు వాన్స్ భేటీ కానున్నారు. వాణిజ్య తదితర రంగాలకు సంబంధించి ఈ సందర్భంగా వారి మధ్య చర్చలు జరగనున్నాయి. ఇక అమెరికా, భారత్ మధ్య కీలక ఒప్పందాలు కూడా కుదిరే అవకాశం ఉంది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ కూడా ఏప్రిల్ 21 నుంచి 24 తేదీల్లో భారత్లో పర్యటించనున్నారు. వాన్స్ ఉన్నత స్థాయి చర్చల్లో ఆయన కూడా భాగస్వామి కానున్నారు. భారత ప్రభుత్వ జోక్యంతో సౌదీ హజ్ మంత్రిత్వ శాఖ హజ్ పోర్టల్ను తిరిగి తెరిచేందుకు అంగీకరించింది.
దీంతో 10,000 మంది భారతీయ యాత్రికులకు అవకాశం లభించనుందని కేంద్ర మైనారిటీ వ్యవహార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ నుంచి హజ్కు వెళ్లే యాత్రికుల కోటాను హజ్ కమిటీ ఆఫ్ ఇండియా, కంబైన్డ్ హజ్ గ్రూప్ ఆర్గనైజర్లు చూస్తున్నారు. అయితే మీనాలో ఏర్పాటు చేయాల్సిన క్యాంపులు, బస, రవాణాకు సంబంధించి ఇవ్వాల్సిన యాత్రికుల డేటాకు సంబంధించిన ప్రక్రియలను సౌదీ ప్రభుత్వం నిర్ణయించిన గడువు లోపల హజ్ గ్రూప్ ఆర్గనైజేషన్లు పూర్తి చేయలేకపోయారు. దీంతో దాదాపు 10,000 మంది యాత్రికుల పరిస్థితి సందిగ్ధంలో పడిపోయింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కలుగజేసుకుని మరో అవకాశం ఇవ్వాలని కోరడంతో హజ్ పోర్టల్ను తిరిగి తెరిచేందుకు సౌదీ ప్రభుత్వం అంగీకరించింది. కాగా చంద్రదర్శనానికి అనుగుణంగా ఈ ఏడాది జూన్ 4 నుంచి 9 తేదీల మధ్య జరగనున్న హజ్ యాత్రకు భారత్ నుంచి 1,75,025 మంది యాత్రికులకు సౌదీ అవకాశం కల్పించిందని కేంద్రం తెలిపింది. గత కొంతకాలంగా విమాన ప్రమాదాల సంఖ్య ఎక్కువగా జరుగుతుంది. ఇటీవల అమెరికాలో ఘోర విమాన ప్రమాద ఘటన మరొక ముందే తాజాగా మరొకటి చోటు చేసుకుంది. అమెరికాలో ఓ హెలికాప్టర్ నదిలో కూలింది. ఈ ప్రమాదంలో పైలట్తో పాటు స్పెయిన్లో సిమెన్స్ కంపెనీ సీఈఓ అగస్టిన్ ఎస్కోబార్, ఆయన భార్య, 3 పిల్లలు దుర్మరణం పాలయ్యారు. అమెరికా పర్యటనకు వచ్చిన అగస్టిన్ కుటుంబం ఓ హెలికాప్టర్లో న్యూయార్క్ నగరం చూసేందుకు బయలుదేరింది. అయితే బయలుదేరిన కొద్ది నిమిషాల్లోనే ఆ హెలికాప్టర్ అడన్స్ నదిలో కూలిపోయింది. వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు 114 రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. భారత, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం ద్వారా వీటిని సమకూర్చుకునే విధంగా కసరత్తు నడుస్తుంది. ఈ వివరాలను రక్షణ శాఖకు చెందిన వర్గాలు వెల్లడించాయి. ఒప్పందంలో భాగంగా దాదాపు 18 విమానాలను ఫ్రాన్స్లోనే తయారు చేసి భారత్కు అందజేస్తారు. మిగిలిన 96 విమానాలను భారత్కు విడిభాగాలను తరలించి అక్కడే వాటిని అనుసంధానిస్తారు. దీనికోసం ఫ్రాన్స్కు చెందిన విమానాల తయారీ కంపెనీ దాసో ఏవియేషన్ రక్షణ రంగంలో అనుభవం ఉన్న భారతీయ కంపెనీతో కలిసి భారత్లో ఓ కేంద్రాన్ని నెలకొల్పుతుంది. ఇక విమాన విడిభాగాలు, ఇతర కీలకమైన యంత్ర సామాగ్రి తయారీ ప్రక్రియలో స్థానిక కంపెనీలకు కూడా భాగస్వామ్యం కల్పించనున్నట్టు సమాచారం. కనీసం 100 విమానాలు కొనుగోలు చేస్తేనే భారత్లో తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతామని దాసో ఏవియేషన్ షరతు విధించింది. హమాస్ లక్ష్యంగా గత ఏడాదిన్నర కాలంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెందిన ఫైటర్ జెట్ జారవిడిచిన బాంబు సొంత ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలో పడింది. గాజా సరిహద్దుల్లో ఇజ్రాయెల్ ప్రజలు నివసించే నిర్ హిడ్జాగ్ ప్రాంతంలో ఐడిఎఫ్ యుద్ధ విమానం బాంబు జారవిడిచింది. సాంకేతిక తప్పిదం కారణంగా అలా జరిగిందని ఐడిఎఫ్ ఒక ప్రకటనలో అంగీకరించింది. ఇది ఇవాల్టి ర్యాపిడ్ ఎన్ఆర్ఐ న్యూస్. కీప్ వాచింగ్ US1 TV.